జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పరిగి వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పొంగిపొర్లుతున్న వాగులు వరదలను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల మూలంగా జిల్లాను రెడ్ అలర్ట్ గా గుర్తించడం జరిగిందని, ప్రజలు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం ఉంటేనే ఇండ్ల నుండి బయటకు రావాలని ప్రజలకు సూచించారు. పెద్ద పెద్ద భవనాల దగ్గర, చెట్ల దగ్గర పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అట్టి ప్రాంతాల్లో ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. పశువులను కాపాడుకునే దిశగా గ్రాసం నిమిత్తం బయటకు తీసుకువెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. పెద్ద మొత్తంలో వాగులు, వంతెన వద్ద నీరు ఉప్పొంగితే అధికారులు సమాచారం ఇస్తే తగు జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు జాకిర్ అహ్మద్, పోలీసు అధికారులు ఉన్నారు. సో మనకి ఈ రోజు ఐఎండీ ద్వారా, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఘోషిత చేయడం జరిగింది. సో భారీ వర్షం, అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఈరోజు ఫ్రైడే, సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటే మాత్రమే మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెలవు ఇచ్చాము, రేపు కూడా ప్రకటిస్తున్నాము దట్ రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్గా ఉండండి అని అనుకుంటాను. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి, ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అందుతుంది. అంటే ఎక్కడైనా అది కొంగిపోతున్నాయి అంటే, ఓవర్ఫ్లో అవుతున్నాయి, మనము ఒక ట్రాక్టర్ పెడుతున్నాము. లాస్ట్ టైం కూడా ఒక తాండూలో ఒక సంఘటన జరిగింది. అతను పోవద్దు అని చెప్తే కూడా ఆయన కొద్దిగా పోయారు, కాబట్టి ప్రాణ నష్టం జరిగింది. ఈసారి దయచేసి ఎక్కడైనా వాదు చెప్తే ఖచ్చితంగా మీరు జస్ట్ 2 days అండి జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి, మనము కూడా మీతో పాటునే ఉంటాము. ఏమైనా మీ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనము దయచేసి మీకు అది నష్టపరిహారం కూడా అందిస్తాం. జిల్లాలో ఏమైనా ఇప్పుడు వరకు మనము లెక్క ఇప్పుడు పెడతాము. ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ వైజ్గా మనము అది సక్సెస్.